నమస్తే మేడం. నమస్తే అండి. 2025లో ఉన్నాం మనం. టెక్నాలజీ ఎంత అప్డేట్ అవుతుంది, జనాలు కూడా అంతే అప్డేట్ అవుతూ ఉన్నారు, కాలంకి సమానంగా పరిగెడుతూ ఉన్నారు. అయినా సరే ఆచారాలు అవన్నీ కూడా ఇంకా కట్టుబాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా విడోస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఇప్పటికీ కూడా వాళ్ళు అసలు ఎదురు రాకూడదు, వాళ్ళు అసలు పూజలు చేయకూడదు, పూజల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు అని చెప్పి ఇంకా కూడా నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు నిజంగానే విడోస్ అంటే ఒక విధవ అయిన తర్వాత ఆమెను మనం అసలు మొహం కూడా చూడకూడదా మ్యామ్? నిజంగా ఏ పూజల్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదా? ఎవరన్నారండి చేయకూడదని? ఇవన్నీ కూడా మన ఆడవాళ్ళమే ఎక్కువ వీటికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. మీరు నమ్ముతారా, మా బావగారు పోయి 2019లో పోయారు. అప్పుడు మా సిస్టర్ వాళ్ళు ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. మా బావగారు పోయిన 1 month వరకు మా అక్క ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎందుకని అడగండి. ఆ ఓనర్ పైన ఉంటారు, వీళ్ళ కిందన ఉంటారు. పొద్దున్న లేచాక మా అక్క మొహం చూడడం వాడికి ఇష్టం లేదుట, బికాజ్ షీఈ్ ఎ విడో. మా సిస్టర్ వెంటనే ఖాళీ చేసేసింది. అంటే నేను అనేది మీరు అన్నారు కదా 2025లో ఉన్నామని. మీరు 2025 కాదు 2050కి వచ్చినా కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మనం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాం అనుకుంటున్నాం. మన కట్టు బొట్టు అన్నింట్లో మనం అభివృద్ధి చెందాం, కానీ మానసికంగా మనం ఎదగట్లా. మనం ఇంకా ప్రిమిటివ్లోనే ఉండిపోతున్నాం. అంటే నిన్న ఏం జరిగిందో అందులోనే ఉంటున్నాం. మనం తినడంలో మారాము, మన బట్టలు కట్టుకోవడంలో మారాము, మిగతా అన్నింట్లో మారాం, కానీ ఆడవాళ్ళని గౌరవించుకోవటంలో మారలేదు. మీరు చెప్పాలంటే వితంతువులు అనేవాళ్ళు ఎవరన్నారండి బొట్టు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదని? మనం చిన్నప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి మన అమ్మ నాన్న మనకు అన్నీ చేస్తారు. మన అమ్మ ఏం చేస్తుంది, మనకి బొట్టు పెడుతుంది, అమ్మమ్మ పెడుతుంది, కాటుకు పెడతారు, మనకి పువ్వులు పెడతారు. ఒక భర్త పోయాక అవి తీయమని ఎక్కడ ఏ శాస్త్రంలో ఉంది? చూపించమనండి. కానీ ఇప్పుడు ఇవి మనం చెప్తే వాళ్ళు దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చెప్తావు, ఇవన్నీ ఆచారాల్లో ఉన్నాయి, పురాణాల్లో అసలు ఇప్పుడు ఎవరు వింటలేదండి. మీకు అంటే ఒక భర్త పోయాక సాధారణంగా 10వ రోజు 11వ రోజు పువ్వులు బొట్టు అన్నీ తీసేస్తారు. సో ఇప్పుడు ఏ ఆడవాళ్ళు మోస్ట్లీ దే ఆర్ నాట్ యాక్సెప్ట్ చేయకూడదు కూడా. ఎందుకంటే మన గాజులు ఆ రోజు మొత్తం మిమ్మల్ని అలంకరిస్తారు, పువ్వులు పెట్టి, కాటుకు పెట్టి, బొట్టు పెట్టి, అవన్నీ తీయటం ఏంటండి? దీని మీద విజయ నిర్మల గారు కూడా ఒక సినిమా తీశారు గతంలో. ఏంటంటే నాకు ఆ పేరు గుర్తు, చందనాన ఏదో, అంటే ఒక నవల వచ్చింది అది. ఆ నవలలో ఇలాగే భర్త పోతే అదంతా చేస్తారనమాట. తర్వాత అమ్మాయికి పునర్వివాహం ఏదో అవుతుంది. అందుకని నేను అనేది ఇవన్నీ కూడా దీనికోసమే. మీకు కందుకూరి వీరేశలింగం గారు వితంతు వివాహం పెట్టిందే అందుకు. మీరు నమ్మరు, మీకు పూర్వకాలం ఎట్లా ఉండేదంటే, నా చిన్నప్పుడు మా ఇళ్లలో కూడా మా అమ్మమ్మ గారు, మా పెద్దమ్మ గారు భర్త పోయాక దే యూస్ టు వాళ్ళు మొత్తం హెయిర్ మొత్తం షేవ్ చేసేసి తర్వాత తెల్ల చీర కట్టి, అది కూడా ఏముండదు అనమాట. సో వాళ్ళు ఒక్క పూటే భోజనం చేసేవాళ్ళు. మీకు తెలుసా అసలు చిన్న పిల్లలు విడో అయినా కూడా అసలు ఎంత దారుణంగా ఉండేదంటే పరిస్థితి. నేను నా చిన్నప్పుడు ఒక ఆంటీ మా ఇంటికి వచ్చేవారు. పాప ఆవిడకి చాలా ఇష్టం గోరింటాకు పెట్టుకుంటే అందరూ వెక్కిరిచ్చేవాళ్ళు ఆవిడని. బొట్టు ఒకటి పెట్టుకునేవాళ్ళు కాదు ఆవిడ. సో నాకు ఎప్పుడు అనిపించేది, పాప ఈవిడ ఎందుకు మనకు తెలియదు కదా చిన్నతనం. సో ఇలాంటివన్నీ నేను చూస్తూ పెరిగా. మా పెద్దమ్మ గారు కూడా అంతే, ఎప్పుడు ఒక్క పూటే భోజనం చేసేవాళ్ళు. వాళ్ళు కాఫీ అదంతా కూడా అలవాట్లేదు. చాలా నిష్టగా, అంటే అది అలాగే ఉండాలి అనేది ఆ కాలంలో ఉంది. తర్వాత మార్పు వచ్చింది. కానీ ఇప్పుడు ఒక వితంతువుకి బొట్టు పెట్టడానికి మీరు ఒప్పుకుంటారా? అంటే మీరంటే ఈ సమాజం ఒప్పుకుంటుందా? కానీ నేను మా ఇంట్లో మా పిన్ని గారు కావచ్చు, మా బాబాయ్ పోయాక నేను ఏ కార్యక్రమం ఉన్నా ఫస్ట్ మా పిన్నిని పిలుస్తా. బికాజ్ నాకు మా పిన్ని ఉంటే చాలా బాగా జరుగుతుంది. తను వీడియో అని కూడా కాదు, నాకు అవసరం లేదు, మా బాబాయ్య కంటే ఎక్కువ నాకు. అంటే మనకి మనం అలా చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు మనకి మనం చెప్పిన అవతల వాళ్ళు కూడా మనకు అక్కర్లేదండి. మన ఇంట్లో మనం స్టార్ట్ చేయాలి. ఏదైనా కూడా నేను మీకు చెప్పే ముందు నేను ఆచరించాలి. ప్రతి ఒక్కటి మనం ఆచరించామనుకోండి, ఒకరోజు వాళ్ళు కాదంటారు, 2 రోజులు కాదంటారు, 3వ రోజు ఒప్పుకుంటారు, లేకపోతే మీతో మాట్లాడటం మానేస్తారు. సింపుల్. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు పేరెంటాలకు వెళ్తాము. నేను వితంతువులు వచ్చినా నేను ముత్తైదువులకి ఏమి ఇస్తానో వాళ్ళకి అదే ఇస్తాను ప్యాకెట్. నో డిఫరెన్స్. నేను బొట్టు కూడా ఇస్తాను. నేను అది పెట్టుకోరు వాళ్ళ ఇష్టం. నేను పెడతాను, వాళ్ళని అడుగుతా, పెట్టినా అని అడిగి వాళ్ళు పెట్టమంటే పెడతా. కొంతమంది యాక్సెప్ట్ చేయరు, కొంతమంది చేస్తారు. నేను అనేది మీ ఇంట్లోంచి మొదలు పెట్టండి.
నేను నా ఇంట్లోంచి మొదలు పెట్టాక నాకు మీకు చెప్పే అర్హత వస్తుంది. అంతేగాని ఏదో ఉపన్యాసాలు ఇవ్వటానికి లేకపోతే స్టేజ్ మీద మాట్లాడటానికి కాదు. ఏ అంశమైనా సరే మనం ఆచరించాలండి, ప్రతి ఒక్క చిన్న అంశం కూడా. ఇప్పుడు మీరు అలా అంటున్నారు, పొద్దున లేచాక వితంతువులు మొహం చూడడానికి ఇష్టపడరు, వాళ్ళు పూజల్లోకి రాకూడదు, వాళ్ళు ఏది అందించకూడదు, కనీసం శుభకార్యాలు కూడా మీకు తెలుసా చెప్పడానికి ఇంటికి వితంతువులు వెళ్ళినా కూడా దేనికి చెప్పరు. పనికొస్తారంటే, నాకు తెలిసి చిన్నప్పుడు వాళ్ళు వత్తులు చేయడానికి, తర్వాత పనులు చేయడానికి, గిన్నెలు తోమడానికి. యూ కాంట్ బిలీవ్, మా తాతగారు హిందీ పండిట్గా చేసేవారు, వడ్లమాని సోమశేఖరం గారని తణుకు. ఆయన అప్పట్లో చాలా ఎక్కువ విడోస్ ఉండడం, లేదంటే భర్తలను వదిలేసి అట్లా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో ఆయన ఏం చేసేవారంటే వాళ్ళందరికీ చెప్పేవాళ్ళట, మీరందరూ కూడా చదువుకోండి, మీరు ఎస్ఎస్సి చదువుతా అంటే చదవండి, పియూసీ ఎస్ఎస్సి అప్పుడు అవే ఉండేవి. సో వాళ్ళ చేత పరీక్షలు కట్టించి ట్యూషన్ చెప్పి వాళ్ళని మీరు టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. హిందీ ఎగ్జామ్స్ రాయించేవాళ్ళు, రాష్ట్ర, తర్వాత అదేంటంటారు ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర, అవన్నీ రాయించి మీరు టీచర్స్ అయినా అవ్వండి, లేదు స్టెనోల్గా అట్లా వెళ్ళండి. కానీ మీ అత్తగారింట్లో కానీ మీ అమ్మగారింట్లో కానీ మీరు ఊడిగం చేయొద్దు, మీరు పని మనుషులు కావద్దు, మీరు వంట మనుషులు కావద్దని మా తాతగారు ఎంతమందికి ఉచితంగా ఆయన చెప్పేవారు అనమాట. అంటే ఆయన అన్నీ చాలా సింపుల్గా బతికేవారు. మా తాతగారు ఒక గుడిసెలాగా ఉండేది ఆయన ఉండేది. ఆస్తి ఉన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా చాలా సింపుల్ లివింగ్ అనమాట. అంటే ఆయన ఏంటంటే ఆయన ఆచరించాక పక్క వాళ్ళకి చెప్పేవాళ్ళు. సో మా ఇంట్లో అదే ఫాలో చేస్తాం. ఇప్పుడు మీరు ఎవరైనా, మా నాన్నగారు కూడా అంతే, మా ఇంట్లో మా అమ్మగారు కూడా ఉంది. మా అమ్మగారు కొంచెం ఆర్థడాక్స్ ఉన్నా అది ఆవిడ వరకే. ఒక డ్రైవర్ వచ్చారనుకోండి, మాతో సమానంగా, మా నాన్నగారితో సమానంగా, అప్పట్లో, ఇప్పుడు కాదు, నా చిన్నప్పుడు మా నాన్నగారితో సమానంగా టిఫిన్ చేసేవాడు, కాఫీ తాగేవాడు, హూ ఎవర్ ఇట్ ఈస్. మాకు అందరూ ఎక్కువ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, డ్రైవర్స్ కూడా వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ మై మదర్ షీ నెవర్ అబ్జెక్టెడ్. అంటే నేను అనేది ఏంటంటే కాస్ట్ కూడా చూస్తూ ఉంటారు కదా, క్యాస్ట్ చాలా చూస్తారండి. అవును, ఆంధ్రాలో కూడా రానివ్వరు, తక్కువ. కానీ అసలు మాకు అది తెలియదు. అసలు మేమంతా కూడా ముస్లిమ్స్ ఇంట్లో వెళ్ళి తిని, క్రిస్టియన్స్, మా నాన్నగారు మా అమ్మ ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేము అమ్మ. నేను చాలా చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ముస్లిమ్స్ ఫ్రెండ్స్ చాలా. అంటే నేను అనేది అది, మనం పేరెంట్స్ మన అట్లా పెంచాలండి. నువ్వు ఇక్కడికి వెళ్ళకు, అది ముట్టుకోకు, ఇది చేయకు అంటే మనకి చిన్నప్పటి నుంచి మన మైండ్ అట్లానే ఉంటుంది. మీరు మనిషిని మనిషిగా చూడాలి మనం, అంతే. నేను ఇంటర్మీడియట్లో ఉండగా రాశాను, మనిషిని మనిషిగా చూడలేని మతమదేల మండిపోను, మనిషిని మనిషిగా చూడలేని కూలమదేల కుళ్ళిపోనని ఇంటర్లో రాసా ఒక కవిత. కాబట్టి నేను అనేది, మనం ఏదైనా సరేనండి మన ఇంట్లోంచి మొదలవ్వాలి. కాబట్టి వితంతువులు అని వాళ్ళ మొహం మీద ఉండదండి. భర్త పోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. ఇప్పుడు కొంతమందికి పెళ్ళవగానే భర్త పోతారు, దానికి వాళ్ళు ఏం చేస్తారు? రకరకాల భర్త పోయిన వాళ్ళు నార్మల్గా నల్ల పూసలు అవి వేసుకోవచ్చా? వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు మెట్టలు పెట్టుకుంటారు బట్టి, కానీ చాలా మంది పెట్టుకోరండి. పెట్టుకుంటే వాళ్ళకి మెడలో కూడా అది ఏదో నార్మల్ చైన్ వేసుకుంటారు, నల్ల పూసలు మంగళసూత్రాలు తీసేస్తారు అనుకోండి, అది ఓకే. కానీ నల్ల పూసలు వేసుకోవచ్చు, దే కెన్ ఎంజాయ్ దేర్ లైఫ్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తప్పు లేదు అనేది నా సిద్ధాంతం. ఇప్పుడు కందుకూరి వీరేశలింగం గారు చెప్పింది అదే, మీకు తెలుసో లేదో. చాలామంది విడోస్, అయ్యో కందుకూరి వీరేశలింగం గారు ఎక్కడున్నారు, రాజమహేంద్రవరం అంటే దూరం కదా, ఇళ్లల్లో పంపించరు, ఎంతమంది అమ్మాయిలు ఏడ్చేవాళ్ళోట. అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చదువు చెప్పిస్తారు, పెళ్లి చేస్తారు అని చాలామందికి తెలియక ఇట్లా అంటే ఇళ్లల్లో మగ్గిపోయారు. కానీ ఆయన లాంటి వాళ్ళు ఉండబట్టే అట్లీస్ట్ మనకి ఒక సంస్కర్త ఆయన. అందుకే సంఘ సంస్కర్తలు ఉండాలండి మనకి. ఇప్పటికి కూడా సంస్కర్తలు కావాలి, ఎందుకంటే మన మనసులు ఇంకా కుళ్ళిపోయే ఉన్నాయి మనకి. మనం ఇంకా మారటం లేదు. చెప్పడానికి నాలుక మించి అన్నీ చెప్తాం, పెదవుల మించి మాట్లాడటం కాదు, గుండె లోతుల్లోంచి రావాలి ఏదైనా కూడా. ఇప్పుడు నేను మీకు చెప్తున్నానంటే నేను ఆచరించాకే చెప్తాను ఏదైనా కూడా. నేను నా పని మనిషిని కూడా నేను నాతో సమానంగా చూడగలిగితేనే నేను మనిషిని. ఆమె మన అవసరం కోసం వస్తుంది, ఆమెకి డబ్బు కావాలి, మనకి పని కావాలి. నాకు అక్కడ కష్టం అనిపిస్తుందండి, వాళ్ళని ఎందుకు మనకి తిట్టే హక్కే ఉంటుంది. ఇంకొకటి మేడం, నేను చూశాను, భర్త చనిపోయిన తర్వాత వాళ్ళని కొన్ని సంవత్సరాల వరకు ఇంట్లో కూడా రానివ్వరు. అంటే ముఖం చూడకూడదు, ఇంట్లో అడుగు పెట్టించకూడదు అని ఉంటారు కదా. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఇంట్లో అడుగు పెట్టించాలి, అప్పుడే ఎవరింటికైనా వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాలి, అత్తవారి ఇంట్లో పెట్టాలి. ఇంకొకటి మీరు ఇంకొక పాయింట్, ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు భర్త పోగానే ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, అవును నువ్వు ఎవరింట్లో ఉంటావు అని అడుగుతారు. ఎందుకు ఎవరింట్లో ఉండాలి అమ్మాయి?
ఒకవేళ 60 ఏళ్ళు వచ్చాక భర్త పోయినా 40 ఏళ్ళు వచ్చాక భర్త పోయినా ఒక ఇంట్లో ఆవిడ ఉన్నారుగా ఆల్రెడీ. ఉన్నాక వేర్ షీ హ్యాస్ టు గో, వై షీ హ్యాస్ టు గో, నాకు అర్థం కాదు. అత్తవారు అడుగుతారు, అత్తవారు అడుగుతారు, పుట్టింటి వాళ్ళు అడుగుతారు, ఊళ్ళో వాళ్ళు అడుగుతారు, కొడుకులు కూతుళ్ళు అడుగుతారు, అమ్మ నువ్వు ఎలా బతుకుతారేంటి? బతుకుతుంది ఆవిడ, షీ క్యాన్. మా సిస్టర్ని చాలామంది అడిగారు, నువ్వేంటి మీ చెల్లెలు ఇంటికి వెళ్ళిపోతావు? నేను అడిగా, ఎందుకు మా అక్క మా ఇంటికి ఎందుకు రావాలి? తన ఇండివిజువాలిటీ తంది. మీకు ఎప్పుడు నేను సపోర్ట్ ఇవ్వాలి, నీకు ఏదైనా ఫినాన్షియల్గా సపోర్ట్ కావాలా, ఇట్స్ ఓకే. కాదు నీకు సైకలాజికల్గా నేను ఏదైనా సపోర్ట్ ఇవ్వాలా, నేను వస్తా ఎనీ టైం. కానీ నువ్వు వచ్చి నా ఇంట్లో ఉండాల్సిన కర్మ ఏంటి? అసలు మనం ఒక ఆడపిల్లకి భర్త పోగానే మనం ఇలాంటి ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉందా? నువ్వు ఎక్కడ ఉంటావు? అసలు అక్కర్లేదు. ఎక్కడ ఉండడం ఏంటి? ఆల్రెడీ వేర్ షీ స్టేయింగ్ అక్కడే ఉంటారు. ఆవిడ చూసుకోగలదు. భర్తలు చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఇటీవల కాలంలో అంటే గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు, బ్యాంక్ జాబ్స్ చేసేవాళ్ళు, వాళ్ళు నామినీస్ పెట్టారు మగవాళ్ళు. భర్త పోయాక ఆ భార్యకి ఎంత ప్రాబ్లం అంటే అది ఆవిడకి ఏమీ తెలియదు అనమాట. అసలు భర్త ఎక్కడెక్కడ డబ్బు పెట్టారు, ఏ బ్యాంకులో దట్స్ వాట్. అసలు చాలా అవస్థలు పడ్డారు. ఈ మధ్య నేను చాలా మందిని చూసా. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇప్పుడు ఈ రోజుల్లో కరోనా ముందు కరోనా తర్వాత మనం తీసుకోవాలి ఏదైనా. అంతకుముందు మనం చావు గురించి మాట్లాడాలంటే అదేదో పెద్ద తప్పు మనకి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు 30 ఏళ్ళ వాళ్ళు హార్ట్ అటాక్తో పోతున్నారు, 80 ఏళ్ళ వాళ్ళు శుభ్రంగా బతుకుతున్నారు. అది బతికినందుకు కాదు, అంటే అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, మీరు 40-50 వచ్చేసరికి మీరు పంచుకోండి, ప్రతిదీ భార్యతో పంచుకోండి. పంచుకోకపోతే ఎట్లా? మీకు అసలు ఏం అప్పులు ఉన్నాయి, ఏం ఆస్తులు ఉన్నాయి, మీరు బ్యాంకుల్లో ఏం పెట్టారు, మీరు చచ్చిపోయాక అప్పుల వాళ్ళ ఇంటికి వస్తారు. లేదు మీకు రావాల్సిన ఎమాల్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే పెన్షన్స్ కావచ్చు, ఆవిడకి ఎట్లా వస్తాయి? మీరు చెప్తేనే కదా. ఊళ్ళో వాళ్ళకి ఎవడు హెల్ప్ చేస్తాడు? వెరీ ఫ్యూ పీపుల్ విల్ హెల్ప్. మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర సంతకం తీసుకుని వాళ్ళు విత్డ్రా చేసుకుని వాళ్ళు తీసేసుకుంటారు. అలాంటి కేసులు కూడా చూసా. కాబట్టి నేనేం చెప్తానంటే భార్యాభర్తల మధ్య అన్ని అరమరికలు ఉండకూడదండి. ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకుని భార్యకి చెప్పే స్థితిలో భర్త ఉండాలి, భర్త చెప్పింది వినే స్థితిలో భార్య ఉండాలి. తెలుసుకోవాలి. అంటే ఆర్థికంగా కూడా భార్యకి నిపుణత ఉండాలి. ఇప్పుడు ఏదో ఆర్థిక మంత్రులు అంటే ఎక్కడో ఉండరు. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఆడదే ఆర్థిక మంత్రి, అంతే కదా? నమ్మరు. ఎందుకంటే మీరు ఇంకా నమ్ముతారో లేదు, అసలు ఆడవాళ్ళే ఎక్కువ దాస్తారు. అవును. బంగారం కొంటుంది అంటారు, కానీ ఆ బంగారం రేపొద్దున్న పిల్ల పెళ్ళికి అవసరం వస్తుంది, లేదా పిల్లాడి చదువుకు అవసరం వస్తుంది. భార్యలు దాచిపెట్టేది అది. వాళ్ళు దాచే ప్రతి పైసా మళ్ళీ ఇంటికే పెడతారుగా. ఓకే, చీరలు కొనుక్కుంటారండి, లెట్ హర్ ఎంజాయ్. ఏముంది అందులో? ఒక చీర కొనుక్కుంటే ఇప్పుడు నగలు కొనేసుకోలేరుగా, ఇప్పుడు అయితే అసలు కొనుక్కోలేదు ₹1,00,000 ఇచ్చి. సో ఇప్పుడు మనిషి ఒకప్పుడు మనకి 2 పట్టు చీరలండి. నాకు బాగా గుర్తు, మా అమ్మగారికి 2 పట్టు చీరలు పెట్టిలో ఉండేవి. ఆ ట్రంక్ పెట్టి అంటే చాలా ఆనందం మాకు, అందులో ఏంటేంటో ఉంటాయని. సో ఆ 2 పట్టు చీరలతో వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మీరు తెల్లారులేస్తే ఇవాళ చీర కొంటారు, సాయంకాలం చీర కొంటారు, లేకపోతే పొద్దున్న డ్రెస్ కొంటారు. సో దెర్ ఇస్ నో ఎండ్. సో ఇప్పుడు మనిషి ఏంటంటే చెప్పులకి బట్టలకి పెడతాడు. పెట్టుకోనివ్వండి. ఇప్పుడు మనిషి ఎంతకాలం బతుకుతాడో తెలియదు, రేపు ఉంటామో ఉండమో తెలియదు. అలా అనుకుంది అట్లీస్ట్ ఓకే ఈరోజు మనది అనుకుని బతికేటప్పుడు ఈ వితంతువుల విషయంలో భార్యాభర్తలు అంటే భర్త చనిపోయేటప్పుడు లేకపోతే చనిపోకముందు విల్లు రాయాలండి. తర్వాత పిల్లలకి ఆస్తులు ఇవ్వకండి. మీ కొంత పెట్టుకున్నాక ఆస్తి ఇవ్వండి, లేదు మీ తదనంతరం అని రాయండి. ఇప్పుడు ఇంకొక మంచి ఇదే వచ్చిందంటే, ఇప్పుడు మీరు గిఫ్ట్ డీడ్ ఇస్తారు కదా కొడుకులకి. ఒకవేళ కొడుకులు మిమ్మల్ని చూసుకోకపోతే గిఫ్ట్ డీడ్ చెల్లదు. అది కూడా ఉంది. వాళ్ళు కోర్టుకు వెళ్ళచ్చు, లేదు కంప్లైంట్ ఇవ్వచ్చు. చాలామందికి అది తెలియదు. సో మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో వంట సరుకుల గురించి కాదు, లాయర్ల దగ్గర ఏంటి తర్వాత అనేది తెలుసుకోవాలి. నెగిటివ్గా వెళ్ళి తీసుకోకూడదు. అదేంటి నా భర్త పోతాడంటావా నువ్వు, ఇప్పుడు తెలుసుకోమంటావా? కాదు. నీ భర్త ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు, లేకపోతే భార్య ముందు పోతుందో ఎవరికి తెలియదు. బట్ వీ షుడ్ నో థింగ్స్. ఈ రోజుల్లో మీరు ఫోన్ పెట్టుకుంటున్నారు, పొద్దున్న లేచి సీరియల్స్ చూస్తారు, పొద్దున్న లేచి ఎన్నో 100 రకాలు చూస్తారు. దీనికంటే ముందు నా ఫ్యూచర్ ఏంటి, నాకు ఒకవేళ ఏదైనా ఆపద వస్తే నేను ఎవరిని సంప్రదించాలి, లేకపోతే ఎట్లా నేను అప్రోచ్ అవ్వాలి, అవన్నీ తెలుసుకోవాలండి. చాలా అవసరం అది. బ్యాంకులో తెలుసుకోవాలి, పోస్ట్ ఆఫీస్లో ఉంటే పోస్ట్ ఆఫీస్లో తెలుసుకోవాలి, తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళి బేసిక్ నాలెడ్జ్ మనం తెచ్చుకోవాలి. అందుకే ప్రతి మనిషికినండి, అంటే ఇప్పుడు నేనైనా మీరైనా ఒక చాకలి,
ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబర్, అలాగే ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక బ్యాంక్ అతనితో కూడా మనకి పరిచయం ఉండాలి, ఒక బ్యాంక్ మేనేజర్తో కూడా. సో మనకి ఏదేది అవసరం ఉందో, అలాగే ఒక నగల దుకాణం కూడా ఉండాలి, తప్పులేదు. ప్రతి ఒక్కటి మన చుట్టూ ఉండాలి. తర్వాత మీరు పిలిస్తే పలికే 2 మనుషులు ఉండాలి మనకి. అది ఫ్రెండ్స్ కావచ్చు, లేదు దారిన పోయేవాడిని కూడా మీరు పిలిపించుకుని చేయించుకునే సమర్థత మీలో ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అదొక్క పాయింట్ మీరు పెట్టుకున్నారంటే ఎవ్రీబడి విల్ లిజన్ టు యూ. ఫస్ట్ మీ పని మనిషిని బాగా చూసుకున్నారనుకోండి, ఆమె పలుకుతుంది. అవునా కాదా? లేదు మీ వాచ్మెన్, మనం మాట అనడం చాలా తేలికండి, వెనక్కి తీసుకోలేంగా. అందుకని వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం మర్యాదగా ఉంటే మన అవసరానికి వాళ్ళు వస్తారు. ఇప్పుడు గబుక్కున్న హస్బెండ్కి ఏదో అవుతుంది, లేదు వైఫ్కి ఏదో అవుతుంది, హూ విల్ కమ్? పిల్లలందరూ అమెరికాలో ఉంటారు. ఇప్పుడు ఇండియాలో ఉన్నా కూడా ఒకళ్ళు గచ్చిబౌలిలో ఉంటారు, వీళ్ళు ఇంకెక్కడో ఉంటారు. వాళ్ళు ఈ ట్రాఫిక్లో వచ్చేసరికి 2 గంటలు పడుతుంది. మన అమెరికా వాళ్ళని అనుకోకర్లే, అమెరికా వాళ్ళే తొందరగా వస్తారు ఇంకా ఇండియా కంటే కూడా. అందుకని పిల్లలు ఎక్కడైనా ఉండనివ్వండి. ఇంకొకటి, పిల్లల మీద డిపెండెన్సీ వద్దండి. అసలు మనం ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు పెట్టుకోవాలి. భర్త ఇండివిజువాలిటీ భర్తకు ఉండాలి, భార్యది భార్యకు ఉండాలి. అంటే నేను బతకగలను అనే ఒక ఆత్మవిశ్వాసంతో ఏ మహిళైనా ముందుకెళ్ళాలండి. భర్త మీద డిపెండ్ అవ్వాలి, అది వేరు. కానీ లేకపోయినా నేను ఉండగలను అనే ఫస్ట్ కావాల్సింది ధైర్యం అండి. ధైర్యం, ఆత్మవిశ్వాసం, తర్వాత కొద్దిగా ఆర్థిక స్తోమత ఉండాలి. లేదంటే మన మొహం ఎవ్వడూ చూడరు, ఇంట్లో వాళ్ళు అస్సలు చూడరు. అందుకని ఇవి గుర్తుపెట్టుకుంటే మనం వితంతువులు అనే పదం మీరు తీసేసి సాటి మహిళ అనుకుని తనకి ఫస్ట్ మీరు కుంకుమ ఇవ్వండి, అన్నీ ఇవ్వండి. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇప్పుడు భర్త పోతే ఆవిడ విలువేం తగ్గలేదుగా. మీరు బొట్టు తీయకండి, ఫస్ట్ ఎందుకు తీస్తారు? పువ్వులు ఎందుకు పెట్టుకోరు? అసలు ఆడవాళ్ళకి పువ్వులు ఎంత ఇష్టంగా ఉంటుంది. అసలు మల్లెపూల సీజన్లో ఎంత మల్లెపూలు ఇష్టంగా ఉంటుంది, అసలు వాసన ఎంత బాగుంటుంది. మామిడి పళ్ళు, మల్లెపూలు మనకి వేసంకాలం వస్తాయి, ఆ 2 మెయిన్. కాబట్టి నేను అనేది ఏంటంటే, ముందు ఆడవాళ్ళలో మార్పు తెచ్చుకుని మనలో మనం తెచ్చుకుని మనం పక్క వాళ్ళని హర్ట్ చేయకుండా ఉంటే, వాళ్ళకి భర్త పోతే మీరు వెళ్ళి 4 ఓదార్పు మాటలు చెప్పండి. అంతేగాని వాళ్ళ మొహం మీద తలుపేసేసి, లేకపోతే నీ మొహం చూస్తే నాకు ఏదో చెడు జరుగుతుందని, మీ మొహం చూసి ఆవిడకి కూడా అయ్యి ఉండొచ్చుగా చెడు. ఆవిడ మొహం చూసి మనకైనట్టే మన మొహం చూసి వాళ్ళకి కూడా అవుతుంది కదా. అదెందుకు ఆలోచించాం మనం? నింద ఎప్పుడు పక్క వాళ్ళ మీద వేయడానికి చూడటం అనేది మనకు అలవాటు అయిపోయింది. సో దాని నుంచి మనం ఫస్ట్ మనం బయటపడితే ఈ సమస్యలకు పరిష్కారం ఉంటాయి. తెల్లారి లేచాక పక్క వాళ్ళని నొప్పించకుండా, అందుకే నొప్పించక తానవ్వక అన్నారు. సో తప్పించుకు తిరగొద్దు మనం. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతికి శతకారుడు అన్నాడు. కానీ మనం తప్పించుకు తిరగకుండా అవసరానికి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.